అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 5:35 సమయంలో ధర్మవరం రెవెన్యూ డివిజన్కు సంబంధించిన జలవనరుల శాఖ అధికారులతో ఎమ్మెల్యే పరిటాల సునీత తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, చెరువుల మరమ్మతులు, పునర్నిర్మాణం, పునరుద్ధరణ కోసం అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ముఖ్యంగా చెరువుల పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగిందని, పేరూరు ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మంజూరైన 22 కోట్ల నిధులు వినియోగం వివరాలు, బ్యాలెన్స్ 6 కోట్ల నిధుల వినియోగం గురించి చర్చించడం జరిగిందని, పేరూరు ప్రాజెక్టు గేట్ల మరమ్మతు కోసం మంజూరైన 1.21 కోట్ల రూపాయల నిధులతో ఎంతవరకు వినియోగించారు, ఏ పనులు చేపట్టారని వివరాలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా కనగానపల్లి చెరువు నిర్మాణం, జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు డ్యాంకు సాగునీరు అందించే పనులు, పరిటాల రవీంద్ర సాగునీటి కాలువ, దుబ్బార్లపల్లి వద్ద నసనకోట చెరువుకు నీళ్లు ఇవ్వడం తదితర పనుల గురించి సర్వేలు చేపట్టాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. సమావేశంలో ధర్మవరం డివిజన్ జలవనరుల శాఖ అధికారులంతా కూడా పాల్గొన్నారు.